వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మూడు ముడులు, ఎపిసోడ్ 12, లాస్ట్ ఎపిసోడ్. ఆల్ 11 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పెళ్లిలో నిజం చెప్పడం అంటే ప్రేమ కాదు, బాధ్యత కాదు, ఇది నిజమైన ఆరంభం. జయ మరియు అఖిల్ వారి మనసులు ఒకరినొకరు ఎంచుకున్నారు. ఇప్పుడు ప్రేమ పునరుద్ధరించబడింది. నిజం ప్రేమకు దారితీస్తుంది. ఉదయం సూర్యుడు పూర్తిగా పైకి రాలేదు, కానీ ఇంట్లో వెలుగు ఉంది. అది దీపం వెలుగు కాదు, నిశ్శబ్దంలో నుంచి పుట్టిన స్పష్టత వెలుగు. జయ వంటగదిలో నిలబడి ఉంది, చేతిలో కాఫీ కప్పు. ఈసారి అది అలవాటుగా చేసిన పని కాదు, ఆలోచించి చేసిన పని. హాల్లో అఖిల్ కూర్చున్నాడు. పేపర్ ముందు ఉంది కానీ చదవడం లేదు, ఎందుకంటే ఈ ఇంట్లో ఇక చదవాల్సింది మనసులు. జయ నెమ్మదిగా వచ్చి కాఫీ అతని ముందు పెట్టింది. షుగర్ తక్కువే వేశాను అంది. అఖిల్ తలెత్తి చూసి చిన్న నవ్వు నవ్వి, అన్నీ బాగానే గమనిస్తున్నావుగా అన్నాడు. జయ ఏమీ మాట్లాడలేదు, కానీ ఆ మౌనం ముందులాగా భారంగా లేదు. ఇప్పుడు అది ఆమోదంలా ఉంది. అఖిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాక జయ ఒంటరిగా కూర్చుంది. గతంలో తాను ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చుంది, కానీ అప్పుడు ఇప్పుడు ఒంటరితనం ఒకటి కాదు. అప్పుడు ఎవరో తనని నియంత్రిస్తున్నారు, ఇప్పుడు తానే తనని ప్రశ్నించుకుంటుంది. నేను అఖిల్ని ప్రేమిస్తున్నానా, లేక ప్రేమంటే భయపడుతున్నానా? మొదటిసారి జయ తన గతాన్ని తనను నిందించుకోకుండా ప్రస్తుతం జరగనుంది ఆలోచిస్తుంది. అద్దం ముందు నిలబడి తనని చూసుకుంది. నువ్వు బలహీనురాలివి కాదు, నువ్వు ఆలస్యం చేస్తున్నావు అంతే. ఆ మాట ఆమెకే కాదు, ఆమె భవిష్యత్తుకు చెప్పింది. ఆఫీస్లో అఖిల్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కొలీగ్ అడిగాడు, నీ మ్యారేజ్ అండ్ వైఫ్కి నీకంతా సెట్ అయిందారా అని. అఖిల్ ఆలోచించలేదు, తడబడలేదు. అవుతోంది అన్నాడు. అవుతుంది అంటే? అఖిల్ నవ్వాడు. ప్రేమ అనేది రెడీగా ఉండే విషయం కాదు, అది పుట్టడానికి కాస్త టైం పడుతుంది అన్నాడు. అతనికి అర్థమైంది, అఖిల్ జయ కోసం ఎదురు చూస్తున్నాడని కాదు, తనతో పాటు నడవమని ఆహ్వానిస్తున్నాడని. జయ అత్తయ్య జయ దగ్గరకు వచ్చింది. నిన్న నేను చెప్పింది గుర్తుందా అని అడిగింది. ప్రేమ పుట్టదు, పెరుగుతుంది అని చెప్పారత్తయ్య, అదేనా? అత్తయ్య నవ్వింది. అలా పెరగాలంటే దానికి కావాల్సింది ఒక నీరు. ఏంటత్తయ్య అది? నిజాయితీ అనే నీరు జయ. జయ కళ్ళు నిండాయి. నేను ఇప్పటి వరకు నిజాయితీగా ఉన్నానా అత్తయ్య? ఉన్నావు జయ, కానీ ఇంకొంచెం కావాలి. ఏమత్తయ్య? నీ భయాన్ని కూడా అఖిల్తో చెప్పుకోవాలి, చూపించాలి. జయ మనసులో చివరి తలుపు తెరిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి ఇల్లు మౌనంగా ఉంది, కానీ ఈసారి ఆ మౌనం మాటలు దాచడం లేదు. జయ హాల్లోకి వచ్చింది. అఖిల్, నేను నీతో మాట్లాడాలి అంటుంది. అఖిల్ లేచి నిలబడి, చెప్పు జయ అంటాడు. నిన్న నేను చెప్పిన గతం, అది నన్ను గాయపరిచింది, కానీ నువ్వు నాకు నన్నే గుర్తు చేశావు. అఖిల్ కళ్ళు మారాయి. అవి ఆనందం కాదు, బాధ కాదు. నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా మీ భార్యగా ఉండాలని అనుకుంటున్నాను అఖిల్, కానీ నాకు ఇంకా ప్రేమ రాలేదు నీ మీద అని జయ నిజాయితీగా అంది. అఖిల్ నవ్వాడు. నాకు రాలేదు అన్నాడు. జయ షాక్ అయింది. అయితే మనం? జయ ముందుకు వచ్చింది. అఖిల్ వైపు మొదటిసారి ఆమె అతని చేతిని పట్టుకుంది. అది ప్రేమకు సంకేతం. మనం రేపటి నుండి ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేద్దాం. నేను నీతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. భయంతో కాదు, బాధ్యతతో కాదు, నిన్ను తెలుసుకోవాలనే ఆసక్తితో. అఖిల్ చేతులు గట్టిపడ్డాయి. అది నాకు చాలు జయ అన్నాడు. నువ్వు ఇప్పటి నుండి హాల్లో పడుకోకు, మన రూమ్లోనే పడుకో, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటుంది జయ. ఆ క్షణంలో మూడు ముళ్ళకి అర్థం ఏర్పడింది. మరుసటి రోజు ఉదయం అఖిల్ అండ్ జయ న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు. ఇద్దరూ కలిసి వంటగదిలో ఉన్నారు. జయ చపాతీ చేస్తుంది. అఖిల్ పక్కన నిలబడి అవి చేయడం నేర్చుకుంటున్నాడు. ఇలా కాదు చేసేది అని జయ నవ్వింది. అఖిల్ జయను అమాంతం లాక్కుని హత్తుకుని, నువ్వు నేర్పితే వస్తుందిగా అన్నాడు. అలా జయ అండ్ అఖిల్ ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉన్నారు. ఈ పెళ్ళి ప్రేమతో మొదలవలేదు, కానీ భయాన్ని దాటింది, అబద్ధాన్ని వదిలింది, నిజాన్ని అంగీకరించింది. మూడు ముడులు అంటే బంధనం కాదు, మూడు ముడులు అంటే రోజు ఒకరిని ఒకరు ఎంచుకోవడం. అఖిల్ ఎంచుకున్నాడు, జయ కూడా. అదే ప్రేమ. మూడు ముడులు ముగిశాయి, ప్రయాణం మొదలైంది. ది ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.